హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటబ్బా అనుకుంటున్నారా? చికెన్ పచ్చడి అయితే చేసుకున్నానండి. చికెన్ పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా సూపర్గా అయితే వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా చూసి. ముందుగా అయితే నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. అక్కడే శుభ్రంగా పచ్చడికి కావాల్సిన పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను. ఫుల్గా క్లీన్ చేసుకొని బాగా వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్లో చికెన్ అంతా వేయించుకోవాలండి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన వరకు ఉడకబెట్టుకోవాలండి, బాయిల్ చేసుకోవాలి. అలాగే అందులో పసుపు కూడా వేసుకోవాలండి. మొత్తం పసుపు వేసుకొని ఫుల్గా ఉడకబెట్టి ఆ పీసెస్ వేరే బౌల్లో తీసుకోవాలండి. ఈలోగా నేను మసాలా ఐటమ్స్ మీకు చూపించే విధంగా ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు, చెక్కలు ఎలా అయితే చూపించానో ఆ విధంగా వేసుకోండి. ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే బాయిల్ అయిపోయిన చికెన్ని వేరే బౌల్లో తీసుకోవాలండి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకోండి. మసాలా అది కూడా మనం చూపించే విధంగా మసాలాను కూడా మనం పాన్ పెట్టుకొని వేయించుకోవాలండి. ఫుల్గా అయితే నేనైతే వేయించుకున్నాను. ధనియాలు, చెక్కలు, లవంగాలు ఇవన్నీ కూడా వేయించుకొని ఇలా పొడి చేసుకోవాలండి. మిక్సీ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్లోని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే నేను 3/4 లీటర్ ఆయిల్ వేసుకున్నానండి. 3/4 లీటర్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కగానే ఏదైతే బాయిల్ అయిన చికెన్ని బాగా వేయించుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు వేయించుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకొని ఈ పీసెస్ అని కూడా పక్కన పెట్టేసేయాలి. అలాగే స్టవ్ మీద అదే ఆయిల్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఒక 3 స్పూన్స్ పెద్ద స్పూన్స్తో తీసుకున్నానండి. ఆ పేస్టు అది కూడా బాగా పచ్చివాసన ఎంత పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా ఫుల్గా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చూపించే విధంగా చేసుకోండి. పచ్చడి అయితే ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది. చక్కగా మనకి కర్రీస్ లేకపోయినా కూడా హ్యాపీగా తినేయచ్చు. చారు వేసుకొని పచ్చడి వేసుకొని చక్కగా తినొచ్చండి. చాలా గ్రేవీతో కూడా చాలా టేస్ట్గా ఉంది. రోటీలోకైనా రైస్లోకైనా సూపర్గా వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫుల్గా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఈలో కారం కూడా నేను పెద్ద స్పూన్తో 2 స్పూన్స్ తీసుకున్నానండి. చూపిస్తారు కదా, చూపించే విధంగానే వేసుకోండి. ఎందుకంటే సాల్ట్ కూడా రుచికి తగినంత వేసుకోండి. నేనైతే కారం ఇంట్లో ఆడించుకున్న కారం వేసుకున్నానండి. ఎటువంటి బయట ఉన్న కారాలు కాదు, పొడి కారం అయితే వేసుకోలేదు, మసాలా కారం వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫుల్గా మిక్స్ చేసేయాలి. ఏదైతే మిక్సీ పట్టి ఉంచిన ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అది పొడి చేసుకున్నాం కదా, అది కూడా వేసేయాలండి. ఫుల్గా అది కూడా బాగా మిక్స్ చేయాలి. మసాలా అంతా బాగా కూడా పట్టాలండి. మొత్తం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేయాలండి. అలాగే చికెన్ కూడా ఏదైతే మనం ఫ్రై చేసి ఉంచాం కదండి, చికెన్ కూడా ఏదైతే ఈ మిశ్రమం దాంట్లోనే మిక్స్ చేసిస్తూ అటు ఇటు కలుపుతూ ఉండాలి. మొత్తం మిక్స్ చేయాలండి. అటు ఇటు మిక్స్ చేస్తూ ఉండాలి బాగా. ఈ ఉప్పు కారం అంతా కూడా బాగా మసాలా ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి బాగా పడుతుందండి. అలాగా ఒక 5 or 10 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లోనే మగ్గించాలండి. ఆ తర్వాత నిమ్మరసం అయితే నేనైతే 5 పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను. బాగా కట్ చేసుకొని రసం తీసుకునండి. పచ్చడి అదే చికెన్ పచ్చడి అనేది చల్లగా అయిపోవాలండి, కూల్గా ఉండాలి. అప్పుడు వేయండి, ఎందుకంటే వేడి మీద వేస్తే చేదు వచ్చేస్తుంది, తినలేమండి. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.